హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఐ హోప్ ఆల్ ఆర్ బీయింగ్ వెల్. అండ్ ఈ వీడియోలో శాలరీ ఎంట్రీస్ అండ్ బుక్స్, శాలరీ ఎంట్రీస్ ఎలా వేయాలనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ పెయిడ్ టు గౌతమ్ బై చెక్ 1 lakh. ఒకవేళ గౌతమ్ అనే ఎంప్లాయీకి శాలరీ పే చేసినప్పుడు త్రో బ్యాంక్ చెక్ ద్వారా 1 lakh రూపీస్, అది బిఫోర్ పేమెంట్ మనం లైబిలిటీ ఎంట్రీ రాయాల్సి వస్తుంది. ఆ లైబిలిటీ ఎంట్రీ ఏంటంటే శాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ డేటార్ 1 lakh టు గౌతమ్ అకౌంట్ 1 lakh. గౌతమ్ అనే అతనికి మనం క్రెడిట్ ఇస్తాం అనమాట. క్రెడిటర్ ఎంప్లాయీ పేబుల్ కాబట్టి అమౌంట్ పే చేయాలి కాబట్టి అతనికి మనము క్రెడిట్ ఇస్తాం. అలాగే శాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ అనేవి, అందుకు మనం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్గా వాటిని డెబిట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రీ రాయడానికి అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ షోస్ డెబిట్ బ్యాలెన్స్, ఇన్కమ్స్ అండ్ లైబిలిటీస్ షోస్ ఆల్వేస్ క్రెడిట్ బ్యాలెన్స్. అందుకే శాలరీస్ అండ్ వేజెస్ అనేది ఎక్స్పెన్స్, అందుకే మనం డెబిట్ చేసాం. అండ్ టు గౌతమ్ అకౌంట్, గౌతమ్ అనే అతను లైబిలిటీ, మనకు ఎంప్లాయీ కాబట్టి మనం అతనికి లైబిలిటీ అమౌంట్ పే చేయాలి 1 lakh రూపీస్, అందుకు మనం లైబిలిటీ ఎంట్రీ చేసాం. తర్వాత ఆఫ్టర్ పేమెంట్ చేసిన తర్వాత ఎక్కడైతే లైబిలిటీని ఇచ్చామో గౌతమ్ అకౌంట్కి వన్ ల్యాక్ అండ్ టు బ్యాంక్, అంటే త్రో చెక్ ద్వారా ఇచ్చాం కాబట్టి మనం టు బ్యాంక్, అంటే బ్యాంక్ నుంచి డబ్బులు వెళ్ళిపోతుంది, అసెట్ తగ్గిపోతుంది కాబట్టి మనం క్రెడిట్ ఇచ్చాం. గౌతమ్ అనే లైబిలిటీని తగ్గించేసాం కాబట్టి డెబిట్ ఇచ్చాం. ఈ విధంగా ఆఫ్టర్ పేమెంట్, అది సింపుల్ ట్రాన్సాక్షన్లో. అలాగే ఒకవేళ టీడీఎస్ శాలరీ పే చేసేటప్పుడు టీడీఎస్, పిఎఫ్, ఈఎస్ఐ కూడా కట్ చేస్తారు. వాటికి ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది? అది బిఫోర్ పేమెంట్ అయితే శాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ డేటా టు గౌతమ్ అకౌంట్ అండ్ టీడీఎస్ పేయబుల్, ఒకవేళ టీడీఎస్ ఎంతైతే వర్క్ చేసినారో టీడీఎస్ పేయబుల్ టు పిఎఫ్ పేయబుల్, ఎంతైతే ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్, ఇది ఎంప్లాయీస్ గ్రాస్ శాలరీస్ ఎంతైతే ఉంటుందో దాంట్లోంచి పిఎఫ్ పోర్షన్, ఈఎస్ఐ పోర్షన్, టీడీఎస్ పోర్షన్ కట్ చేసి నెట్ అయితే ఎంతైతే వస్తుందో అంతే మనం యాక్చువల్గా పే చేస్తాడు. ఈ నెట్ ఎంత వచ్చింది ఇక్కడ 80,000. యాక్చువల్ ఇక్కడ ట్రాన్సాక్షన్లో ఏం చేస్తాడు, టోటల్ అతనికి 1 lakh పే చేయాలి. ఆ 1 lakhలో టీడీఎస్ 10,000 అండ్ పిఎఫ్ 8,000, ఈఎస్ఐ 2,000, ఈ మూడు కట్ చేసిన తర్వాత నెట్ ఎంతైతే వస్తుందో ఆ నెట్ అమౌంట్ వచ్చి 80,000. ఇక్కడ 2,000 కట్ అయిపోయింది డిడక్షన్స్లో. ఈ విధంగా మనకు ట్రాన్సాక్షన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే ఆఫ్టర్ పేమెంట్ తర్వాత ఏమవుతుంది, గౌతమ్కి 80,000, టీడీఎస్ పేయబుల్ అనేది గవర్నమెంట్కి పే చేస్తారు, పిఎఫ్ అనేది పిఎఫ్ అకౌంట్కి, ఎంప్లాయీకి పిఎఫ్ అకౌంట్కి వెళ్ళిపోతుంది, అండ్ ఈఎస్ఐ కూడా మనకు ఈఎస్ఐ అకౌంట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు ఆఫ్టర్ పేమెంట్, బిఫోర్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది బుక్స్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కీప్ సపోర్టింగ్.